నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన పని చేద్దాం. మన ముందు ఎఫ్ అక్షరంతో మొదలయ్యే 20 ఇంగ్లీష్ పదాల జాబితా ఉంది. అవును. సాధారణంగా ఇలాంటి లిస్టులు చూస్తే కొంచెం భయమేస్తుంది బట్టీ పట్టాలేమో అని. కరెక్ట్. కాని మనం అలా చేయబోవట్లేదు. ఈ పదాల వెనక ఉన్న కథలను, వాటి మధ్య ఉన్న సంబంధాలను కొంచెం లోతుగా చూద్దాం. ఒక డిటెక్టివ్ పనిలా అన్నమాట. అదే, ఈ 20 పదాలు కేవలం ఒక లిస్ట్ కాదు, అవి కొన్ని భావనల సమూహాలు. కరెక్ట్. అసలు విషయమేంటంటే, ఈ పదాలను విడివిడిగా చూస్తే అవి అంత త్వరగా గుర్తుండవు. కాని వాటిని కొన్ని గ్రూపులుగా విభజిస్తే అప్పుడు వాటి వెనుక ఒక ప్యాటర్న్, ఒక లాజిక్ కనిపిస్తుంది. ఉదాహరణకు కొన్ని పదాలు మోసం గురించి మాట్లాడితే మరికొన్ని తీవ్రమైన భావోద్వేగాల గురించి చెప్తాయి. ఇలా వాటి థీమ్స్ని బట్టి చూస్తే గుర్తుపెట్టుకోవడం చాలా తేలికవుతుంది. నిజమే. భాష మన ఆలోచనలను ఎలా రూపుదిద్దుతుందో కూడా అర్థమవుతుంది కదా. ఖచ్చితంగా. అబ్రికేట్, ఫసాడ్, ఫాలసీ మరియు ఫెయిన్ అన్నీ ఒకదానికొకటి దగ్గర సంబంధమున్నవే. సరే, మొదటగా ఫ్యాబ్రికేట్ మరియు ఫెయిన్ గురించి మాట్లాడుకుందాం. రెండూ దాదాపు ఒకేలా అనిపిస్తాయి, నటించడం, అబద్ధం చెప్పడం లాంటివి. కానీ ఒక ముఖ్యమైన తేడా ఉంది కదా. అవును, చాలా ముఖ్యమైన తేడా. ఫ్యాబ్రికేట్ అంటే ఒక కథను అల్లడం, లేని వివరాలను సృష్టించడం. ఉదాహరణకు, హీ ఫ్యాబ్రికేటెడ్ అన్ ఎలాబరేట్ స్టోరీ టు ఎక్స్ప్లెయిన్ హిజ్ యాబ్సెన్స్ అంటే తను రాకపోవడానికి ఒక పెద్ద కథ కల్పించాడు. అంటే ఇక్కడ సమాచారాన్ని సృష్టిస్తున్నారు. కరెక్ట్. అదే ఫెయిన్ అంటే ఒక భావాన్ని లేదా ఒక పరిస్థితిని నటించడం. షీ ఫెయిన్ సర్ప్రైజ్ వెన్ షీ హర్డ్ ద న్యూస్. ఆమె ఆశ్చర్యాన్ని నటించింది. ఇక్కడ ఒక ఫీలింగ్ను నటిస్తున్నారు, కథను కాదు. ఓకే, అర్థమైంది. ఫ్యాబ్రికేట్ అనేది మాటలకు, వివరాలకు సంబంధించింది. ఫెయిన్ అనేది మన ప్రవర్తనకు, భావోద్వేగాలకు సంబంధించిందనమాట. మరి ఫాసెడ్ సంగతేంటి? ఇది కూడా ఒక రకమైన నటనేనా? ఇది ఆ రెండిటికంటే కొంచెం పెద్ద కాన్సెప్ట్. ఫాసేడ్ అనేది ఒక వ్యక్తి తన అసలు స్వభావాన్ని కప్పిపుచ్చడానికి ప్రదర్శించే ఒక ముసుగు. అవును. ఇది ఒక్క అబద్ధం కాదు, అది ఒక వ్యక్తి మొత్తం బాహ్య ప్రవర్తన. ఉదాహరణకు, హిస్ కాన్ఫిడెన్స్ వాజ్ జస్ట్ అ ఫెసేడ్ టు హైడ్ హిజ్ ఇన్సెక్యూరిటీ. అతని ధైర్యం కేవలం తన అభద్రతను దాచుకోవడానికి ఒక ముసుగు మాత్రమే. అంటే ఒక క్యారెక్టర్ను ప్రదర్శించడం లాంటిది. ఖచ్చితంగా. ఇక ఈ గ్రూప్లో చివరిది ఫాలసీ. ఇది మిగతా మూడింటికి కొంచెం భిన్నంగా అనిపిస్తోంది. ఇది వ్యక్తిగత మోసంలాగా లేదు. నిజమే. ఇది ఒక ఆలోచనకు సంబంధించింది. ఫాలసీ అంటే ఒక తప్పుడు నమ్మకం లేదా అపోహ. చాలామంది నిజమని నమ్మే ఒక తప్పుడు వాదన. ఉదాహరణకి, ది ఐడియా దట్ మనీ బైస్ హ్యాపీనెస్ ఇస్ అ కామన్ ఫాలసీ. డబ్బు సంతోషాన్ని కొంటుందనేది ఒక సాధారణ అపోహ. ఇది సమాజంలో పాతుకుపోయిన ఒక తప్పుడు ఆలోచన. ఆ కోణంలో చూస్తే చాలా ఆసక్తికరంగా ఉంది. ఈ 4 పదాలు ఫ్యాబ్రికేట్, ఫెయిన్, ఫసాడ్, ఫాలసీ అన్నీ మోసంలోని వేర్వేరు పొరలను చూపిస్తున్నాయి. అవును, మన భాషలో మోసానికి ఎన్ని రకాల పదాలున్నాయో చూడండి. ఇది మానవ సంబంధాలలో నిజాయితీ ఎంత సంక్లిష్టంగా ఉందో చూపిస్తోంది. నిజమే. తరచుగా ఇలాంటి మోసాలు, ముసుగుల వెనుక తీవ్రమైన భావోద్వేగాలుంటాయి. అది మనల్ని మన రెండవ గ్రూప్కి తీసుకువస్తుంది, గుణాలు మరియు తీవ్రత. అవును, ఈ గ్రూప్లోని పదాలు ఒక స్పెక్ట్రంలా ఉంటాయి. ఒకవైపు పూర్తి బలహీనత ఉంటే మరోవైపు తీవ్రమైన అభిరుచి ఉంటుంది. సరే, మొదటగా బలహీనతతో మొదలుపెడదాం. ఫీబుల్ అంటే బలహీనమైన. ఇది కేవలం శారీరక బలానికే కాదు. అవును, వాదనలకు, ప్రయత్నాలకు కూడా వాడొచ్చు కదా. ఉదాహరణకు, హీ మేడ్ అ ఫీబుల్ అటెంప్ట్ టు అపాలజైజ్. అతను క్షమాపణ చెప్పడానికి ఒక బలహీనమైన ప్రయత్నం చేశాడు. అంటే ఆ ప్రయత్నంలో నిజాయితీగాని, బలంగాని లేదనమాట. దీనికి పూర్తి వ్యతిరేకమేంటి? దానికి వ్యతిరేకం ఫర్వెంట్ మరియు ఫైరీ. రెండూ బలాన్ని, అభిరుచిని సూచిస్తాయి. కానీ వాటి మధ్య ఒక చిన్న తేడా ఉంది. అదేంటి? ఫర్వెంట్ అనేది ఒక లోతైన, స్థిరమైన అభిరుచి, ఒక నమ్మకానికి సంబంధించింది. ఉదాహరణకు, షీ వాజ్ అ ఫర్వెంట్ సపోర్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఆమె విద్యకు బలమైన మద్దతుదారు. ఓకే, మరి ఫైరీ? ఆ పదం వినడానికే కొంచెం నాటకీయంగా, ఉద్వేగభరితంగా ఉంది. కరెక్ట్. ఫైరీ అనేది ఆ క్షణంలో వ్యక్తమయ్యే తీవ్రమైన భావన. అది కోపం కావచ్చు, ఉత్సాహం కావచ్చు. ద కోచ్ గేవ్ అ ఫైరీ స్పీచ్ టు మోటివేట్ ద టీమ్. కోచ్ జట్టును ప్రేరేపించడానికి ఉద్వేగభరితమైన ప్రసంగమిచ్చాడు. అంటే ఫర్వెంట్ ఒక నిప్పులాంటి నిరంతర అభిరుచి అయితే, ఫైరీ అనేది ఒక మంటలాంటి ఆ క్షణపు ఉద్వేగం. పర్ఫెక్ట్. ఈ గ్రూప్లో
మరో 2 ఆసక్తికరమైన పదాలున్నాయి, ఫ్లాగ్రెంట్ మరియు ఫెలిసిటస్. ఇవి కూడా ఒకదానికొకటి వ్యతిరేకమైనవే అనిపిస్తున్నాయి. అవును, ఫ్లేగ్రెంట్ అంటే స్పష్టంగా సిగ్గులేకుండా చేసే తప్పు, దాన్ని దాచడానికి కూడా ప్రయత్నించనంత బహిరంగంగా చేసే తప్పు. ఉదాహరణకు ఇట్ వాజ్ అ ఫ్లాగ్రెంట్ వయలేషన్ ఆఫ్ ద రూల్స్. అది నిబంధనలను నిర్లక్ష్యంగా ఉల్లంఘించడమే. ఆ తప్పు ఎంత తీవ్రంగా జరిగిందో ఈ పదం నొక్కి చెబుతుంది. దానికి పూర్తి ఆపోజిట్ ఫెలిసిటస్. ఇది చాలా పాజిటివ్ పదం కదా. చాలా పాజిటివ్. దీని అర్థం సందర్భానికి చక్కగా సరిపోయేది, సమయోచితమైనది అని. ముఖ్యంగా మాటల విషయంలో దీన్ని ఎక్కువగా వాడతారు. హర్ ఫెలిసిటస్ రిమార్క్ ఈజ్ ద టెన్షన్ ఇన్ ద రూమ్. ఆమె సమయోచితమైన వ్యాఖ్య గదిలోని ఉద్రిక్తతను తగ్గించింది. వావ్! చూడండి గ్రూప్ ఎంత బాగుందో. ఫీబుల్ వాదనలు, ఫర్వెంట్ నమ్మకాలు, ఫ్యారీ ప్రసంగాలు, ఫ్లేగ్రెంట్ తప్పులు మరియు ఫెలిసిటస్ మాటలు. మన వర్ణనలకు ఎంత లోతొస్తుందో కదా. నిజమే. ఈ పదాలు ఒక కథను చెబుతున్నాయి. ఒక ప్రణాళిక, దానిలోని లోపాలు, దాని ఫలితాలు. ఇది మనల్ని 3వ గ్రూప్కి తీసుకువస్తుంది. విజయం, వైఫల్యం మరియు అవకాశం. ఒక ప్రాజెక్ట్ లైఫ్ సైకిల్ లాగా అన్నమాట. అవును. పదాలు ఫీజిబుల్, ఫియాస్కో, ఫ్లా, ఫ్లీటింగ్ మరియు ఫాయిల్. ప్రతిదీ ఫీజిబుల్ అనే ఆలోచనతో మొదలవుతుంది. అంటే ఆచరణ సాధ్యమైనది. ద ప్రాజెక్ట్ ఈజ్ నౌ ఫీజిబుల్. ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు సాధ్యమవుతుంది. ఇది ప్రారంభంలో ఉండే ఆశ. కానీ ప్రతి ఫీజిబుల్ ప్లాన్లో ఒక ప్రమాదం ఉంటుంది. అదే ఒక ఫ్లా, అంటే ఒక లోపం. కరెక్ట్. ది ఇంజనీర్స్ డిస్కవర్డ్ అ మేజర్ ఫ్లా ఇన్ ద డిజైన్. ఇంజనీర్లు డిజైన్లో ఒక పెద్ద లోపాన్ని కనుగొన్నారు. మరి ఆ ఫ్లాను గనక పట్టించుకోకపోతే? అప్పుడది ఒక ఫియాస్కోకు దారితీస్తుంది. ఇది సాధారణ వైఫల్యం కాదు, ఒక పూర్తి విపత్తు. ముఖ్యంగా అందరి ముందు నవ్వుల పాలు చేసే వైఫల్యం. ఏదైనా ఉదాహరణ ఉందా? నాకు గుర్తుంది, ఒకసారి నేను స్నేహితులకు పెద్ద పార్టీ ఇద్దామని వంట మొదలుపెట్టాను. ప్లాన్ ఫీజిబుల్గానే అనిపించింది. కానీ ఉప్పుకు బదులు పంచదార వాడాను. అదొక చిన్న ఫ్లా. అయ్యో! కాని ఫలితం మాత్రం ఒక పూర్తి ఫియాస్కో. అది ఖచ్చితంగా గుర్తుండిపోతుంది. కొన్నిసార్లు మన ప్రణాళిక బాగున్నా బయటి శక్తులు దాన్ని అడ్డుకోవచ్చు. అప్పుడు ఫాయిల్ అనే పదం వస్తుంది కదా. అవును, ఒక ప్రయత్నాన్ని విఫలం చేయడం. బ్యాడ్ వెదర్ ఫాయిల్డ్ దేర్ అటెంప్ట్ టు క్లైంబ్ ద మౌంటైన్. చెడు వాతావరణం వారి పర్వతారోహణ ప్రయత్నాన్ని విఫలం చేసింది. చివరిగా, ఒకవేళ మనం అన్ని అడ్డంకులను దాటి విజయం సాధించినా ఆ విజయం శాశ్వతం కాకపోవచ్చు. అక్కడే ఫ్లీటింగ్ అనే పదం వస్తుంది. అంటే క్షణికమైనది, చాలా తక్కువ కాలం ఉండేది. ఫేమ్ కెన్ బి ఫ్లీటింగ్. కీర్తి క్షణికమైనది కావచ్చు. ఈ పదాల సమూహం జీవితంలోని వాస్తవికతను చూపిస్తుంది. ఆశ, ఫీజిబుల్, ప్రమాదం, ఫ్లా, విపత్తు, ఫియాస్కో, అడ్డంకులు, ఫాయిల్ మరియు అశాశ్వతత, ఫ్లీటింగ్. కరెక్ట్. విజయం అశాశ్వతం అనే ఆలోచన మనల్ని కొన్ని నైరూప్య భావనల వైపు నడిపిస్తుంది. ఇది మన 4వ గ్రూప్, భావనలు మరియు నమ్మకాలు. ఇందులో 3 పదాలున్నాయి: ఫాసెట్, ఫిడెలిటీ మరియు ఫిగరేటివ్. మొదటిది ఫాసెట్. దీని అర్థమేంటి? ఫాసెట్ అంటే ఒక అంశం లేదా కోణం. ఒక వజ్రానికి అనేక ముఖాలు ఉన్నట్లు ఒక సమస్యకు అనేక కోణాలు ఉంటాయని చెప్పడానికి ఈ పదం వాడతారు. We need to look at every facet of the problem. నిర్ణయం తీసుకునే ముందు మనం సమస్య యొక్క ప్రతి కోణాన్ని చూడాలి. అవును. ఇది ఒకే కోణంలో కాకుండా బహుముఖంగా ఆలోచించమని చెబుతుంది. ఒక విషయానికి నిజంగా కట్టుబడి ఉండాలంటే దాని అన్ని ఫాసెట్స్ను చూడాలి. ఇది నన్ను ఫిడెలిటీ అనే పదానికి తీసుకువస్తోంది. దీని అర్థం విశ్వాసం లేదా విధేయత. అవును. ఫిడెలిటీ అంటే నమ్మకానికి, మూలానికి కట్టుబడి ఉండటం. ఇది కేవలం సంబంధాలలోనే కాదు, టెక్నాలజీలో కూడా వాడతారు. ఉదాహరణకు హై ఫిడెలిటీ ఆడియో అంటే ఒరిజినల్ రికార్డింగ్కు చాలా దగ్గరగా ఉండే సౌండ్. కరెక్ట్. అలాగే ఒక అనువాదం మూల గ్రంథానికి ఎంత విశ్వసనీయంగా ఉందో చెప్పడానికి కూడా ఫిడెలిటీ అనే పదాన్ని వాడతారు. అంటే సత్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా చెప్పడం. కాని కొన్నిసార్లు సత్యాన్ని నేరుగా చెప్పడం కష్టం. అప్పుడు మనం ఫిగరేటివ్ భాషను వాడతాం. అవును, ఫిగరేటివ్ అంటే అలంకారికంగా చెప్పడం, వాచ్యార్థం కాకుండా పరోక్షార్థం. మనం అతను సింహంలా పోరాడాడు అన్నప్పుడు అతను నిజంగా సింహమైపోడు కదా. అతని ధైర్యాన్ని సింహంతో పోలుస్తున్నాం. అదే ఫిగరేటివ్ భాష. ద పోయమ్ ఈజ్ ఫుల్ ఆఫ్
ఫిగరేటివ్ లాంగ్వేజ్. ఈ 3 పదాలు మన ఆలోచన పరిధిని ఎలా విస్తృతం చేస్తాయో చూడండి. ఫాసెట్, ఫిడెలిటీ మరియు ఫిగరేటివ్. నిజమే. నైరూప్య ఆలోచనల నుండి ఇప్పుడు మనం చాలా ప్రాథమిక విషయాలకు వద్దాం. మనుగడ మరియు మార్పు. ఇది మన చివరి 5వ గ్రూప్. ఇందులో 3 పదాలున్నాయి: ఫ్యామిన్, ఫ్లక్చుయేట్ మరియు ఫారెజ్. ఇవి ప్రకృతితో మనకున్న సంబంధాన్ని గుర్తుచేస్తాయి. చాలా శక్తివంతమైన పదాలు. అవును. మొదటిది ఫ్యామిన్, అంటే తీవ్రమైన ఆహార కొరత, కరువు. ఇది కేవలం ఆకలినే కాదు, దానివల్ల వచ్చే సామాజిక సంక్షోభాన్ని సూచిస్తుంది. మిలియన్స్ ఆఫ్ పీపుల్ వర్ ఎఫెక్టెడ్ బై ద ఫ్యామిన్. కరువు వల్ల లక్షలాది మంది ప్రజలు ప్రభావితమయ్యారు. ఈ కొరత ఎందుకొస్తోంది? తరచుగా అస్థిరత వల్ల. అక్కడే ఫ్లక్చువేట్ అనే పదం వస్తోందనుకుంటా. కరెక్ట్. ఫ్లక్చువేట్ అంటే క్రమరహితంగా హెచ్చుతగ్గులకు గురవ్వడం, ఏదీ స్థిరంగా ఉండకపోవడం. స్టాక్ ప్రైజెస్ ఫ్లక్చువేట్ బేస్డ్ ఆన్ మార్కెట్ ట్రెండ్స్. ఈ ఫ్లక్చువేషన్ అనిశ్చితిని సృష్టిస్తుంది. వాతావరణం ఫ్లక్చువేట్ అయితే పంటలు దెబ్బతింటాయి. అది ఫెమీన్కు దారితీయొచ్చు. ఆర్థిక వ్యవస్థ ఫ్లక్చువేట్ అయితే ఉద్యోగాలు పోవచ్చు. ఈ అనిశ్చిత పరిస్థితులలో జీవులు మనుగడ సాగించడానికి ఏం చేస్తాయి? ఆహారం కోసం వెతుకుతాయి. అదే మన చివరి పదం, ఫారేజ్. అవును, ఫోరేజ్ అంటే ఆహారం లేదా ఇతర వనరుల కోసం వెతకడం. ఇది సాధారణంగా జంతువులకు వర్తిస్తుంది, కానీ ఇది మానవ మనుగడ యొక్క ప్రాథమిక చర్యను కూడా సూచిస్తుంది. ద సర్వైవర్స్ హ్యాడ్ టు ఫారేజ్ ఫర్ ఫుడ్ అండ్ వాటర్. ప్రాణాలతో బయటపడిన వారు ఆహారం మరియు నీటి కోసం వెతకాల్సి వచ్చింది. ఈ 3 పదాలు ఒకదానితో ఒకటి ఎలా ముడిపడి ఉన్నాయో చూడండి. ఫ్లక్చుయేట్, అస్థిరత అనేది ఫ్యామీన్, కొరతకు దారితీయొచ్చు, మరియు ఫోరేజ్, వెతకడం అనేది ఆ పరిస్థితులలో మనుగడ సాగించడానికి చేసే ప్రయత్నం. అద్భుతం. ఈరోజు మనం ఎఫ్ అక్షరంతో మొదలయ్యే 20 పదాలను ఒక జాబితాలా కాకుండా 5 కథలుగా చూశాం. మోసం నుండి మనుగడ వరకు, బలహీనత నుండి అభిరుచి వరకు. ఈ పదాలు మన అనుభవాల యొక్క విభిన్న కోణాలను పట్టిచూపిస్తాయి. మొత్తానికి దీని అర్థమేమిటి? పదాలను విడివిడిగా కాకుండా వాటి మధ్య ఉన్న సంబంధాలను అర్థం చేసుకున్నప్పుడు అవి కేవలం పదాలుగా కాకుండా మన ఆలోచనా విధానంలో భాగమవుతాయి. ఖచ్చితంగా. మనం కేవలం ఎఫ్ అక్షరంతో మొదలయ్యే పదాలలోనే మోసం, వైఫల్యం, విశ్వాసం, మనుగడ వంటి ఇన్ని రకాల మానవ అనుభవాలను చూశాము. ఇది ఒక ఆసక్తికరమైన ప్రశ్నను లేవనెత్తుతుంది. ఏమిటది? మనం జీవిస్తున్న ఈ కాలాన్ని, ఈ యుగాన్ని వర్ణించడానికి ఏ అక్షరంతో మొదలయ్యే పదాలు ఎక్కువగా సరిపోతాయి? ఒకవేళ మనం ఆ పదాలను తీసుకుని ఇలాంటి గ్రూపులు చేస్తే మన సమయం గురించి అవి ఎలాంటి కథ చెబుతాయి? అది నిజంగా ఆలోచించాల్సిన విషయం.